ఒకవైపు గర్ల్స్ హాస్టల్ కనబడుతోంది. గర్ల్స్ హాస్టల్ ముందు మనం చూడవచ్చు ఒక ఎటువంటి సిచ్యువేషన్ ఉందని, సెక్యూరిటీ, పోలీసు వాళ్ళు, ఒక హై టెన్షన్ ఉంది. ఒకవైపుగా విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. ఒకసారి విద్యార్థులతో మాట్లాడదాం. మనం ఎవరితోనైనా రైట్, ఎవరైనా మాట్లాడతారా? రైట్, మాట్లాడతారు ఎవరైనా? సో ఏం జరిగింది ఏంటనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడతారు ఎవరైనా? సో అందరినీ కూడా పాపం పిల్లలందరినీ కూడా భయపెట్టించేసి వాళ్ళ చేతుల్లో, స్టాఫ్ చేతుల్లో, ప్రతి ఒక్క చేతిలో కెమెరాస్ ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి, రికార్డ్ చేసి మమ్మల్ని ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారు సార్. ఎవరు మాట్లాడడానికి భయపడడం లేదు. పాపం వాళ్ళు మాస్క్ల కోసం వెతుక్కుంటున్నారు. మా ఫేస్లు కనపడొద్దని చెప్పి మాస్క్ల కోసం వెతుక్కుంటున్నారు, భయపడిపోతున్నారు. అప్పుడు ఫస్ట్ ఇయర్ మీరంతా 4 సంవత్సరాలు ఇక్కడే ఉండాలి, మేము అందరినీ కూడా మేము ఫెయిల్ చేస్తామని చెప్తే ఒకసారి నేను డైరెక్ట్గా స్టాఫ్ దగ్గరికి వెళ్తాను. స్టాఫ్కి ఏమైనా నోటీస్ ఉందా, వాళ్ళ నోటీస్లో ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్తాను, స్టాఫ్ దగ్గరికి కూడా. సో వాళ్ళు ఎవరైనా కూడా ఇక్కడ అమ్మాయిలు ఇన్ ద సెన్స్ అమ్మాయిలు అంతే, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, బహుశా వాళ్ళకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఇటువంటి ఫేస్ చేస్తారని చూడాలి ఒకసారి. సార్ అంతా స్టాఫా సార్? స్టాఫ్ ఏం జరిగింది సార్? నోటీస్లో ఉందా? ఏం జరిగింది? ఐడియా లేదండి, ఇంకా తెలియదు, ఇంకా తెలుసుకోవాలి ఇప్పుడే. అదే ఐడియా లేదంటే దానికి తెలిసింది విషయము. నోటీస్కి ఏం రాలేదు ఇంతవరకు, అందుకే వచ్చినాయి. స్టాఫ్ ఎండలు ఉంటారు సార్, మీరు మామూలుగా క్లాసులు చెప్తూ ఉంటారు కదా, క్లాసులలో పిల్లలు లేరు, బయట ప్రొటెస్ట్ చేస్తారు. మీరు కూడా మీరు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళండి, మీరు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళండి సార్. ఇప్పుడు పాపం మీరు ఎండలోనే వాళ్ళ ఎండలోనే వాళ్ళ ప్రొటెస్ట్కి అర్థం లేకుండా పోతున్నది కదా, మీరు వాళ్ళతో కలిసి వెళ్ళండి. పాపం అమ్మాయి కదా ఎవరైనా కూడా, అవునా కదా? ఇన్వెస్టిగేషన్ అంటారు, ప్రాసెస్ అంటారు. మరి అమ్మాయి అనే ఎవరైతే స్వతహాగా బయటకు వచ్చి సార్ నా ప్రైవేట్ వీడియో తీసిన ఎవరు చెప్పుకోరు కదా, అది బేసిక్ థింగ్ కదా సార్. ఏమైనా సరే అది కదా, మరి మీరు కూడా నిజంగా ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళతో పాటు జాయిన్ అవ్వండి. లేదంటే పాపం మీరెందుకు ఎండకుంటారు, లోపల నిల్చోండి సార్. మీరేముంది, ఇంకెవరు సార్ ఇక్కడ ఎవరు మాట్లాడతారా సార్? మీరు మీ పేరు, మీరు స్టాఫేనా? మీరు స్టాఫేనా? ఏం జరిగింది సార్? మీ నోటీస్లో ఏముంది పోనీ చెప్పండి. సమ్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందండి. ఫేక్ న్యూసా? ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు సార్ స్టాఫ్. సార్ ఇలా మీరు రాలేదంటే ఎవరు కూడా చెప్తాను సార్. అమ్మాయి అయి ఉండి కూడా, అమ్మాయి కదా సార్, నిజంగానే ఫేక్ అని మీరు తేల్చేస్తే సరిపోతుందా? మీ మేనేజ్మెంట్ ఏది? పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఒకటి రావాలి కదా, ఇది జరిగిందనేది కూడా. సో మీ విషయం ఫేక్ అని చెప్తున్నారమ్మా, మీరు అడగమని అడిగేస్తాను స్టాఫ్ని. ఫేక్ అంటే ఇంతమంది ఇక్కడ కూర్చొని చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పండి, ఫేక్ న్యూస్ అంటే ఇదంతా ఫేక్ అంటే రాత్రి మేము హాస్టల్లోంచి ఎందుకు వస్తాం? ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టి పారేస్తారు స్టాఫ్. ఫేక్ న్యూస్ అంటున్నారు. ఫేక్ న్యూస్ అయితే రాత్రి హాస్టల్ వాళ్ళ ముందు చేయడానికి కూర్చుంటాం సార్. ఫేక్ న్యూస్, ఇదంతా ఫేక్ న్యూస్ అంట. ఇదంతా ఫేక్ న్యూస్ అని స్టాఫ్ కొట్టిపారేస్తున్నాడు. అయితే స్టాఫ్ కొట్టిపారేయడం గల ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ఏదైతే గోపాల్ రెడ్డి ఉన్నాడో నిన్న రాత్రి జరిగిన విషయం అప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈయన ఇక్కడ ఫేక్ న్యూస్ అంటున్నారు. ఫేక్ న్యూస్ అంటే ఇదంతా ఫేక్ న్యూస్ అన్నాడు. రాత్రి హాస్టల్ నుంచి బయటికి ఫేక్ న్యూస్ రాత్రి హాస్టల్కి ఏం చేయడం ఎందుకు కూర్చుంటాం అన్న? ఇంతమంది వస్తామా ఫేక్ న్యూస్? ఈరోజు ఎగ్జామ్లు పెట్టుకొని కూడా మేము రాత్రి వచ్చి ఈరోజు ఇంటర్నల్ జరిగి కదన్నా. ఫేక్ అయితే 320 వీడియోలు ఎక్కడి నుంచి వచ్చింది? ఫేక్ అయితే 320 వీడియోలు ఎక్కడి నుంచి వస్తుంది? మరి మీడియా రాగా లోపలికి ఎందుకు వెళ్ళారు అడగండి. ఒకసారి వన్స్ రాగానే లోపలికి వెళ్ళిపోయారు. స్టాఫ్ అంతా కూడా ఎవరు లేరు ఇక్కడ. స్టాఫ్ అంతా లోపలికి వెళ్ళిపోయారు. ఇదంతా కూడా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు వాళ్ళంతా కూడా. సార్ మీరు ఫేక్ అంటున్నారు, ఒక్కసారి మళ్ళీ బంద్ కుछ बोले को बोले क्या कोई बोले बंद करने के సార్ వాళ్ళు అడుగుతున్నారు ఫేక్ అని అంటున్నారు. మీరేమో అంతా స్టాఫేనా సార్? ఇక్కడ అంతా స్టాఫ్ ఉన్నారు. వీళ్ళంతా పాపం వీళ్ళంతా ఏం చేస్తారు, ఆయన చైర్మన్ చెప్పింది పాటించక తప్పదు. ఇంకెక్కడైనా బయటకు వచ్చి నిజంగానే చెప్తే వాళ్ళు ఉద్యోగాలు పోతే పాపం వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు బయటకు వచ్చి నిజాలు కనుక ఒప్పుకుంటే వాళ్ళ ఉద్యోగం పోతుంది. సార్ సెక్యూరిటీ బయటికి తోసేయండి అని చెప్తున్నమాట. సెక్యూరిటీ బయటికి తోసేయండి సార్. మీరు ఒక నిమిషం వచ్చి మాట్లాడండి సార్. మీరు ఏం లేదు, ఏం జరిగింది నోటీస్ ఏమో చెప్పండి. తోసేస్తే ఏమొస్తుంది సార్? ఎన్ని రోజులు కాపాడగలుగుతారు ఇట్లాంటివి? సో చాలా సింపుల్గా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారని. నీకు వాళ్ళు నిజంగా ఒప్పుకున్నా కూడా, అక్కడ నిజాలు ఒప్పుకున్నా కూడా బహుశా వాళ్ళ ఉద్యోగాలు పోతాయి కదా, వాళ్ళు ఉపాధి కోల్పోతారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. మొత్తం తెలియదు సార్. ఇంకా మేము ఫ్యాకల్టీ ఏం జరిగింది చెప్పండి అసలు యాక్చువల్గా. మరి అదే వార్డెన్ తెలిసింది ఏంటంటే వీడియో తీశారు అని అన్నారు. అది వాష్రూమ్లో అంట. అది తెలియదు, ఫుల్గా రావాలి తెలివి విషయం తెలియాలి. రాజేష్ తెలియదు కదా, ఫుల్ ఇన్ఫర్మేషన్. నా ప్రైవేట్ వీడియో బయటకు వచ్చిందని ఎవరు చెప్పారు కదా, తెలియాలి. ఇంకా మొత్తం విషయం తెలియదు మాకు కూడా. మొత్తం ఇన్సిడెంట్ తెలిస్తే మేము సపోర్ట్ చేస్తాం, స్టూడెంట్స్కే సపోర్ట్ చేస్తాం. సో
ఒకసారి ఇక్కడ విద్యార్థులు పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా చేపడుతున్నారు. కొంతమంది విద్యార్థులతో మాట్లాడదాం. ఇక్కడ ఏబీపీ విద్యార్థి నాయకులు ఉన్నారు. అయితే మనం ఈరోజు స్టాఫ్ చెప్పినట్టు ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు కదా. ఒకవేళ ఇదే ఫేక్ న్యూస్ అయితే గోపాల్ రెడ్డి ఇంతవరకు వచ్చి ఎందుకు స్పందిస్తలేడు? ఆడపిల్లలు అందరూ ఇంతమంది వచ్చి ఎందుకు చెప్తున్నారు ఫేక్ న్యూస్ అని చెప్పి? ఇది రియల్ న్యూస్. ఆడపిల్లలు అందరు చూసిరు కాబట్టి వాళ్ళని మబ్బి పెడుతున్నారు. అండ్ ఇక్కడ దీనిలో ఈ ఇన్వాల్వ్మెంట్లో గోపాల్ రెడ్డి అండ్ తర్వాత ఈ వార్డెన్ ఇన్ఛార్జ్ ప్రీతి రెడ్డి మేడం కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా తప్పించుకుంటున్నారు. వాళ్ళు వెంటనే వచ్చి సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు మనం డిమాండ్ చేస్తున్నాము. రైట్, చాలా మంది విద్యార్థులు ఉన్నారు. అంతా కూడా ఎగ్జామ్స్ వదిలేసుకొని వచ్చినా కూడా ఉండి చెప్తున్నారు. ధర్నాలో కూర్చున్నారు. ఒకవైపు లేడీస్ హాస్టల్లో అటువైపుగా విద్యార్థులు అమ్మాయిలు కూడా ధర్నా చేపడుతున్నారు. ఇటువైపు కొంతమంది అబ్బాయిలు ధర్నా చేస్తున్నారు. ఈ దృశ్యాలన్నీ కూడా ఒకసారి కొంతమంది విద్యార్థులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడతారా? మీకు ఏమైనా ప్రాబ్లమా? మాట్లాడతారా? ఏమైనా ప్రాబ్లమా మీకు మాట్లాడడానికి? మాట్లాడతారా? రైట్, ఇట్లా ఏం జరిగింది ఒకసారి చెప్పు. అక్కడ యాక్చువల్గా నీకేం తెలిసింది? ఈరోజు ఇప్పుడు ధర్నాలు ఎందుకు కూర్చున్నావు? వాళ్ళేమో ఫేక్ అంటూ ఒట్టిపారేస్తారు స్టాఫ్ అంతా కూడా. మన ఇంటి పిల్లలు అయితే అట్లనే చేస్తారా నా వీడియోలు తీయడం తప్పు కదా. అట్లా మేము జస్టిస్ అడుగుతున్నాం. వాళ్ళు న్యాయం జరగనిక మేము కూర్చున్నాం, ఇక్కడ పోరాడుతున్నాం వాళ్ళ కోసం. మేము వాళ్ళ కోసం నైట్ పగలు ఉంటాం, ఈయనే వాళ్ళకి రక్షణగా ఉంటాం, ఈయనే వాళ్ళ గురించి మేము ఇక్కడ ఉంటాం. వాళ్ళ ఎవరు ఉన్నారో వాళ్ళని పట్టుకురావాలి, ఇక్కడ శిక్షించాలి, అంతే అన్న. ప్రీతి మేడం అంటున్నారు. ప్రీతి మేడం గురించి మీకు ఐడియా ఉందా? ఉంది, ఆమె మెయిన్ అని అంటారు. ఆమెను గిట్ట పట్టుకోవాలి. ఆమె ప్రీతి అంటూ నిన్న ఎవరైనా ఆన్సరబుల్ గా ఉన్నారు? ఎవరైనా ఆన్సర్ చేసి ఇప్పటి వరకు ఆన్సర్ చేయలేదన్న ఒక్కరు కూడా రాలేదు. అంతే, మేనేజ్మెంట్ ఎవరు రాలేదు. నిన్న నైట్ 4 నుంచి బ్రో, 4 నుంచి బ్రో, నిన్న 7 o'clock ఇప్పుడు టైంకి మధ్యాహ్నం. ఇప్పుడు సమయం చూస్తే సుమారుగా 1 గంట కావస్తున్నది. మిట్ట మధ్యాహ్నం టైంలో అంతా కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. నిజంగానే వాళ్ళకు నిజాలు చెప్పాల్సిన అవసరం మేనేజ్మెంట్కి ఉంటుంది. లాఠీలు తీసుకొచ్చి వీళ్ళందరినీ పంపించేసే ప్రయత్నం చేస్తామంటే ఒకరోజు గొంతు నొక్కొచ్చు, ఇంకో రోజు గొంతు నొక్కొచ్చు. ఇట్లా చేస్తూ పోతున్న కొద్దీ ఎన్ని రోజులుగా ఆపగలుగుతారు? ఒకవైపు చూడండి, ఒకవైపుగా అటు నుంచి కొంతమంది అమ్మాయిలు వస్తారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం మనం ఒకసారి. రైట్, భార్గవి కాదండి, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే సిఎంఆర్ కాలేజ్లో గతంలో కొంతమంది వ్యక్తుల వల్ల మాకు ఇబ్బంది ఉంది, మీరు తొలగించండి, వేరే వాళ్ళని విధులలోకి తీసుకోండి వార్డెన్కి అటు యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చినా కూడా వీళ్ళు చేసిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు దాదాపు 300 మంది విద్యార్థినుల న్యూడ్ వీడియోస్ చిత్రీకరించారని చెప్పి స్వయంగా విద్యార్థులే బయటకు వచ్చి కొట్లాడడం జరుగుతుంది. లోపల మొత్తం స్టాఫ్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిన అవన్నీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఒక్కటి సరే ఫేక్ న్యూసే అనుకుందాం, ప్రీతి రెడ్డి గారు ఇక్కడికి ఎందుకు రావట్లే? వార్డెన్ దొడ్డిదారిన నైట్ స్కూటీ ఎక్కి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరు మీ విద్యార్థులకు న్యాయం చేయగలిగితే ఈరోజు మీరు ఇక్కడికి వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏ ఆడపిల్లైనా నా న్యూడ్ వీడియోస్ ఇలా ఉన్నాయని చెప్పుకొని అంత దిగజారుడు ఆడబిడ్డలకు కనిపిస్తున్నారా తెలంగాణ విద్యార్థులు? ఏం చెప్తున్నారు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, ఏదో సరెండర్ చేసుకున్నాం, కస్టడీ తీసుకున్నాం, ఏదో బయట స్పెక్యులేషన్ జరుగుతుంది. దానిలో వాస్తవం ఎంత? పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు కనుక వాళ్ళని అదుపులోకి తీసుకుంటే మీడియా ముందు ప్రవేశపెట్టండి, మీడియా ముఖంగా మీరు చెప్పండి ఈ క్యాంపస్లో ఇన్సిడెంట్ జరిగింది, వీళ్ళు నిందితులు. ఒక్క నిమిషం అన్న, దాదాపు వేలాది మంది విద్యార్థినీలు ఉన్నారు అక్కడికి. వాళ్ళు మీడియా ముందుకి రానంటున్నారు, ఎందుకంటే మమ్మల్ని టార్గెట్ చేస్తారు, మమ్మల్ని తర్వాత ఇబ్బందికి గురి చేస్తారు, మేము దయచేసి రాము, మీడియాని ఇక్కడి నుంచి పంపియండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. నిజంగా రైట్, ఇక్కడ కొంతమంది పోలీసులు ఒకసారి వారితో మాట్లాడదాం ఏం జరిగిందనే విషయం పైన. మేడం ఎక్స్క్యూజ్ మీ నోటీస్కి ఏమొచ్చింది మేడం? మేడం మీ నోటీస్కి ఏమొచ్చింది? ఏం చేసి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ విషయంలో? రైట్, ఇక్కడ కొంతమంది మనం చూడొచ్చు లోపల విద్యార్థులు ధర్నా చేస్తున్నటువంటి ఆ విజువల్స్ చూస్తున్నాం. సో చాలామంది విద్యార్థులు బయటకు వచ్చి ఎవరు కూడా స్వతహాగా వారంతటా వారే వచ్చి సార్ మా ప్రైవేట్ వీడియో ఈ రకంగా లీక్ అయింది ఎవరు చెప్పుకోరు. రాత్రే ఇదే గేట్ నుంచి మనం ఇందాక ఇదే గేట్ నుంచి ప్రీతి అనే ఒక టీచర్ బయటికి వెళ్ళారు. ప్రీతి అనే టీచర్ మీద ప్రధాన ఆరోపణ అంటున్నారు. అంతా కూడా చూడండి ఒకసారి. పాపం వాళ్ళు బయటికి కనబడితే, వాళ్ళ విజువల్స్ బయటికి, వాళ్ళ వీడియోలు కనుక బయటికి వస్తే, వాళ్ళ ఫోటోలు కనుక బయటికి తెలిస్తే మా భవిష్యత్తు ఆగమైపోతుంది, మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తామంటున్నారు. సంవత్సరం కదా మాకు ఫస్ట్ ఇయర్ ఏమంతా కూడా ఇప్పుడు ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. 4 ఏళ్ల తర్వాత వరకు మేమంతా కూడా భవిష్యత్తులో ఇంకా చదవాల్సి ఉంటుంది కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు సార్, దయచేసి అంటే వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకసారి మనం కూడా వెళ్ళి ట్రై చేద్దాం, ఎవరైనా మాట్లాడతారేమో బహుశా. సో వాళ్ళు మీడియా నో అంటున్నారు, మీడియాకి అలో లేదంటున్నారు, మీడియా రావద్దు అంటున్నారు.
ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.